జయలలిత ఒక సంచలనమైనటువంటి నాయకురాలుగా దేశ రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. అయితే అలాంటి జయలలిత ముఖ్యమంత్రి హోదాలో కొన్ని వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారు. సో, ఇప్పుడు ఆ అమౌంట్ అంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులే కాబట్టి వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్‌ని ప్రభుత్వానికి జప్తు చేయాలి. ప్రభుత్వానికి తిరిగి అమ్మడం ద్వారా ఆ అమౌంట్‌నంతా కూడా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడంపై మీరేమంటారు? ఇది ఒక శుభ పరిణామం అండి. ముఖ్యంగా అవినీతికి పాల్పడి ఎవరైతే ప్రజా ధనాన్ని కూలగొడతారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలి. మన దేశంలో అనేక మంది అవినీతికి పాల్పడినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఈ స్థాయిలో జయలలిత గారి స్థాయిలో అవినీతి జరగటం, ఆ అవినీతికి పాల్పడినటువంటి మొత్తం సొమ్మంతా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి రికవరీ అవ్వటం, అది కూడా 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇది ఏ, చోటు చేసుకుంది. ఇది ఎవరైతే జయలలితగా వారసులు అంటూ కొంతమంది తెరపైకి వచ్చారో వాళ్ళ మేనకోడలు కావచ్చు, మేనల్లుడు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా ఇది చెల్లుబాటు కాదు. ఇదంతా మొత్తం ఇది ప్రజల సొమ్ము అని చెప్పి బెంగళూరు కోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర ఖజానానికి ఇది, తమిళనాడు ప్రభుత్వానికి ఇది చెందుతుందని తీర్పిచ్చిన దరిమిల అక్కడి నుంచి ఏదైతే గత 2 సంవత్సరాలుగా ఇవన్నీ కూడా సీజ్ చేసి ఉన్నాయో మొత్తాన్ని కూడా తరలించారు.